రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మరలా ఆందోళనకు దిగుతున్నారు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు 42 రోజుల పాటు సమ్మె చేసి ఆ రోజునటువంటి ఆ ప్రభుత్వం మెడలోంచి మేము చర్చిస్తాము, పరిష్కరిస్తామని చెప్పి హామీ తీసుకుని విరమించారు. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. అందుకని ఇంటికి సాగనంపారు వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాకు అధికారం వస్తే మేము మీకు వెంటనే న్యాయం చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చారు, మీకు వెంటనే న్యాయం చేస్తామని. ఆయన అధికారంలోకి వచ్చారు, వీళ్ళందరూ మద్దతుతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని విస్మరించారు. ఇది సరైనది కాదు. వాళ్ళు రోడ్డు ఎక్కిందాక మహిళలు, అంగన్వాడీలు మరలా తిరిగి రోడ్డు ఎక్కిందాక ప్రభుత్వం వెయిట్ చేసి దాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది సరైనది కాదు. ఇప్పుడు రోడ్డు ఎక్కక ముందే వాళ్ళని పిలిచి, ఆ సంఘాలను పిలిచి చర్చించి సమస్యను పరిష్కరించాలి. వాళ్ళు అడుగుతున్నప్పుడు వీళ్ళందరూ 24 గంటలు పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు, చిన్నపిల్లల సంరక్షణ చూస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో 5 సంవత్సరాల లోపల పిల్లలు ఈరోజు 50%కి కనీసం పోషకాహారం లేదు, వెయిట్ లాస్, వాళ్ళ ఎనీమియా, రక్తహీనత, ఇలాంటి వాళ్ళతో బాధపడుతున్న వాళ్ళు సగం మంది పిల్లలు. ఇందులో బలహీన వర్గాలు, పేదవాళ్ళ పిల్లలే అత్యధికం. అలాగే మరణాలు, పసిపిల్లల మరణాలు కూడా 5 సంవత్సరాల లోపల పసిపిల్లల మరణాలు కూడా దేశంలో కన్నా మన రాష్ట్రంలో యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి.